చంద్రబాబు అంటే అంత ప్రేమిస్తాను, అంత అభిమానిస్తాను, లోకేష్ కంటే ఎక్కువ ఇస్తాను. ఈవెన్ లోకేష్ కూడా మొన్న ఈ మధ్యన ఏదో చక్కటి కవిత వెళ్ళాడు కదా, నాకు పెద్దన్న పెద్దన్న అన్నటువంటి. కాబట్టి అంతటి ఎమోషన్ ఉంది చంద్రబాబు గారికి. నిజంగా ఒరిజినల్ దత్తపుత్రుడు నేను. కాబట్టి నాలాంటి వాడికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఓటేసి గెలిపిస్తే కదా జగన్ అధికారంలోకి రాకుండా చూసుకోవాలి. జగన్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చి చాలా ప్రమాదకారి. కాబట్టి నాకేంటంటే రేపు అడగచ్చు కదా ఇట్లా చేస్తే. ఒకటి బీజేపీ ఓటర్ని తన వైపు షిఫ్ట్ అయిపోయి రేపు పొద్దున ఎవరు బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేయాలి భవిష్యత్తులో, అమిత్ షా చెప్పిన దాని ప్రకారం. అదే లేదంటే కనుక వాళ్ళు అడిగినటువంటి సీట్లు పెంచుతారు కానీ అది తగ్గించరు కదా. ఇప్పుడు 10 మొన్న చేశారు, 12-15 అడుగుతారు రేపు అసెంబ్లీ సీట్లు. పార్లమెంట్ సీట్లు మొన్న 6 తీసుకున్నారు. వీళ్ళు ఏమంటారు 6 మూడు కోల్పోయారు కాబట్టి మీరు 3 తీసుకోండి అంటారు. లేదు మాకు 10 ఇవ్వండి అంటాడు రేపు పొద్దున. ఇప్పుడు 38 పార్లమెంట్ సీట్లు వస్తాయి, 10 అడగదా ఏంటి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ. అలాగే 225 అసెంబ్లీ సీట్లు వస్తాయి. 225 వచ్చినప్పుడు మాకు 25 ఇవ్వమని అడగదా అది. అడిగినప్పుడు వీళ్ళు ఇవ్వను అన్నారనుకోండి, వివేదించినప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళారనుకోండి, రేపొద్దున జాతీయ భావం హిందుత్వవాదానికి సంబంధించిన ఓట్లను అవతలకి పోనీయకుండా ఎట్లాగూ బీజేపీ గెలవదులే ఆ ఓట్లు పవన్ కళ్యాణ్కి వేద్దాం, తెలుగుదేశానికి వేద్దాం అనేటటువంటి ఒక వే ఆఫ్ పాలిటిక్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. అప్పుడు కూడా చాలా మంది పక్క రాష్ట్రాల నాయకులు వెళ్ళి ఆయన కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది కొంతవరకు ఆగిపోయింది. మరి అంటే వీళ్ళు ఓటమి పాలవడం వల్ల దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేకపోయారు ఏంటో తెలియదు. అంత అనుభవం ఉన్న